అంబిలియనీర్. ఇప్పుడు రీసెంట్లీ మీరు చూడండి, ఎలక్షన్స్ స్టార్ట్ అయినవి తెలంగాణలో, మిగతా స్టేట్లలో. మీరు చూడండి, ఇప్పుడు ఎలక్షన్స్లో నోటిఫికేషన్ 13 తారీఖు వచ్చింది, 21 తారీఖు నామినేషన్స్ ఎండింగ్ అన్నట్టు, 11 తారీఖు మళ్ళీ పోలింగ్ రిజల్ట్ 14 తారీఖు. ఈ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అనేది చాలామందిని బయటపడేసినట్టే అండి. ఎందుకంటే ఆ డేట్లు డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు ఆ డేట్లల్లో వేసిన వాళ్ళు ఎవరొకరు విన్ కావాలిగా. ఇప్పుడు నామినేషన్ 100 మంది ఇస్తారు, 20 మంది వేసినా 10 మంది వేసినా కానీ గెలిచేది ఒక్కరే అన్నట్టు కదా. ఇప్పుడు ఆ ఒక్కరు ఎవరు, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్ వీటికి అనుగుణంగా వచ్చిన వాళ్ళే విన్ అవుతారు కదా. అది టీఆర్ఎస్ పార్టీ అయినా కానీ, బీజేపీ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా కానీ. మీరు చూడండి, ఉన్న ఒక ఎమ్మెల్యే పోస్టు జూబ్లీ హిల్స్కు ఒక్కరు గెలుస్తారు. ఇప్పుడు 4 పోటీ పడ్డారు అంటే 4 ఉన్న వ్యక్తులలో ఆ 4 ఒకరు విన్ అవుతారంటే ఆ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ ఎలక్షన్ నోటిఫికేషన్కు ఫ్రెండ్లీ అన్నట్టే కదా. లాజిక్ అర్థమైందండి. ఇప్పుడు ఆ నోటిఫికేషను వచ్చిందంటే, ఆ టైంకి వచ్చిందంటే అందులో సగం మంది లాస్ అయినట్టే కదా. ఇప్పుడు అందులో ఏ పార్టీ వాళ్ళు వేసినా కూడా ఒక్కరే గెలుస్తారు. ఆ ఒక్కరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ నామినేషన్కు సంబంధించిన డేట్లలో ఫ్రెండ్లీ నెంబర్ మాత్రమే. అది యూనివర్స్ ఆల్రెడీ ఎప్పుడో చెప్పింది, ఎవరు ఎప్పుడు విన్ను కావాలనేది మనకంటే ముందు యూనివర్సే చూసుకుంటుంది. ఎందుకంటే అదే డేట్లు ఎందుకు రావాలి మీరే చెప్పండి. 13 తారీఖు నోటిఫికేషన్ రావాలి, ఈ మంత్ 21 తారీఖు నామినేషన్ మొత్తం క్లోజ్ కావాలి, మళ్ళీ నెక్స్ట్ మంత్ 11 తారీఖు పోలింగు, 14 తారీఖు రిజల్ట్. చూడండి మరి ఈ డేట్లు వచ్చినాయంటే చాలామంది జీవితాలు పోయినట్టే. ఎందుకు? ఆ డేట్లకు అనుగుణంగా ఉన్న వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే గెలుస్తారు. ఆ వ్యక్తి ఎవరనేది 4 పార్టీలలో ఒకరు ఉన్నట్టే కదా. ఆ ఒక్కరెవరు అనేది క్వశ్చన్ మార్క్. చూసారా, ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది మన అంత పవర్ఫుల్ అండి. ఇప్పుడు మీరు ఎలక్షన్ నోటిఫికేషన్లలో డేట్ ఆఫ్ బర్త్ రాస్తాం కదా, ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా చాలా పవర్ఫుల్. ఇప్పుడు అర్థమవుతుంది ఒక్కొక్కరి జీవితం. ఎందుకంటే ఎమ్మెల్యే కావాలంటే ఎన్నో డబ్బు ఖర్చు పెడతారు, ఎంతో చేస్తారు, కానీ న్యూమరాలజీ నమ్మరు. అది ఇప్పుడు చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు న్యూమరాలజీ నమ్మితే ఇప్పుడు ఆ గెలిచే పర్సన్ని కూడా ఓడగొట్టచ్చు. తెలుసా అండి? హౌ ఇట్ పాసిబుల్ అంటారా? అవుతుందా అండి? ఇప్పుడు నార్మల్గా 4 పార్టీలు ఉన్నాయి, ఎవరెవరు గెలుతారని కన్ఫర్మ్ అనుకుంటారు, కానీ వేరే 3 న్యూమరాలజీని ఫాలో అయితే అందులో ఒక్కరు గెలుతారు. తెలుసా? అందరు షాక్ అవుతారు, అసలు గీనెట్లా గెలిచిండు అని అనుకుంటారు. అది న్యూమరాలజీకి ఉన్న పవర్ అండి. ఎందుకంటే ఫ్రెండ్లీ నెంబర్స్గా అండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మిమ్మల్ని విజయానికి తీరుస్తుంది. నామినేషన్ డేటు, పోలింగ్ డేటు, రిజల్ట్ డేటు, ఎలక్షన్ కోడ్ డేటు, ఇవన్నీ మనల్ని పాజిటివ్గా ప్లస్ మన యొక్క విజయానికి ఒక మెట్టు అన్నట్టు. ప్రతి ఒక్కరు గీదాటిని ఇవ్వని నమ్ముతాడు అనుకుంటారు, కానీ ఒక్క ఎమ్మెల్యే అయితే మీరే చూసాను కాదండి, ఎంత డబ్బు, ఎంత పలుకుబడి, ఎంత పవర్ ఉంటుందో చూడండి. అందుకోసం ఎలక్షన్స్ అనేవి చాలా చాలా పవర్ఫుల్ అండి. పొలిటికల్ లైఫ్ కావాలి, రాజకీయంగానే ఎదగాలి అనుకుంటే 100% మీరు న్యూమరాలజీ నమ్మాలండి. ఇక లేదు నేను నమ్మను ఏదైతే ఏంటంటే 5 సంవత్సరాల జీవితం పోతుందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఎవరికి ఏం కాదు, కానీ ఎలక్షన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు మిగతా 4 పార్టీ వాళ్ళు పోటీ పెడతారు, కానీ ఒక్కరే గెలుస్తారు. మిగతా వాళ్ళు ఎంతో కొంత డబ్బు అయితే ఖర్చు పెడతారు కదా, లాస్ అయినట్టే కదా. అదే కొంచెం న్యూమరాలజీలో పెడితే చాలా చాలా సూపర్ అండి. మీరు విన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ మీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే మిమ్మల్ని విన్ చేస్తుందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. థ్యాంక్ యూ.